చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం చూద్దాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. వినండి జాగ్రత్తగా. యేసు ప్రభు చెప్తున్న ఈ మాట కొండ మీద ప్రసంగపు చివరి మాటలు అనాలి. ఎందుకని అంటే ఇక ఆ మాట తరువాత యేసు ప్రభు తన ప్రసంగాన్ని ముగించేశారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూపిస్తున్నాడు. 24-25 ఏమనంటే బుద్ధిమంతుడు, 26వ వాక్యంలో బుద్ధిహీనుడు. ఇద్దరిని గుర్తు చేస్తున్నాడు. ఆ ఇద్దరిని గుర్తు చేయడానికి ముందు ఆయన ఏమంటున్నాడంటే, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. మీరు పైన 15వ వాక్యం నుండి 23వ వాక్యం వరకు మనం చదువుకుంటూ వచ్చాం. గత 2-3 వారాలుగా మనం దాని గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. అక్కడ అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. కపట బోధకులు వస్తారు, కపటమైన మాటలు మాట్లాడే వాళ్ళు వస్తారు. ఈ సంగతులన్నీ 15వ వాక్యం నుండి 23వ వాక్యం వరకు బోధించేవారు కపటముగా బోధిస్తారు, జాగ్రత్త అని చెప్పాడు. ఇప్పుడు ఈ 24వ వాక్యం నుండి 27వ వాక్యం వరకు ఈ 4 వాక్యాలలో గమనిస్తే వినేవాడు కూడా జాగ్రత్తగా వినాలి. బోధించేవాడు ఎంత కపటముగా బోధిస్తున్నాడో వినేవారు కూడా కపటముగా వినేవారు కూడా ఉన్నారు. యేసు ప్రభు చెప్పిన మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఇంతవరకు మీకు ఎన్నో సంగతులు నేను బోధించాను కదా, వాటన్నిటినీ విని ఆ మాట చొప్పున మీరు చేయగలగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాటి చొప్పున బ్రతకడానికి మిమ్మును మీరు అలంకరించుకోవాలి. కారణం ఏమిటి అంటే, వాటి చొప్పున చేసిన వాడే బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. విన్నదాన్ని అవలంబించేవాడు బుద్ధిమంతుని పోలి ఉంటే, విన్నదాన్ని అవలంబించని వాడేమో బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. అంటే కపటముగా బోధించటం ఎంత తప్పు అని యేసయ్య చెప్పారో, కపటముగా దేవుని వాక్యాన్ని వినడం కూడా అంతే తప్పు. ఈరోజున దేవుని సంఘాలలో కూడా చాలామంది వాక్యం చెప్పినప్పుడు చాలా ఆసక్తితో వింటారు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆసక్తిగా వినడానికి పరిమితం అయిపోతారు. విన్న తరువాత దానిని అవలంబించడానికి ముందుకు రావడానికి కూడా ఇష్టపడరు. యేసు ప్రభు అంటాడు, జాగ్రత్త, మీరు బుద్ధిమంతులైతే చెప్పిన ప్రతి మాట చొప్పున మీరు అవలంబిస్తూ బండ మీద మీ ఇల్లు కట్టుకుందురుగాక. చెయ్యెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ ఇల్లు దేని మీద కట్టబడాలి? బండ మీద కట్టబడాలి. బండ మీద అంటే అర్థం ఏంటంటే, పునాది స్థిరమైనదిగా, పునాది గట్టిగా ఉండాలి. గట్టి దాని మీద మీ జీవితాన్ని కట్టుకోండి. అంటే మీరు బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి అంటే, మీరు ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. చెప్పండి, ఈ పునాది ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ తర్వాత 15-16 వాక్యాలు కూడా మీరు చూస్తే, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షించబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు
రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు ఆయన ఆలయమై ఉన్నారు, మీరు దేవునికి దేవాలయముగా కట్టబడుతున్నారు. చెప్పండి ఈ మాట ఒకసారి. మనం ఎట్లా కట్టబడుతున్నాం? దేవునికి ఒక ఆలయముగా మనము కట్టబడుతున్నాం. ఇప్పుడు కట్టబడుతున్నటువంటి ఈ జీవితం దేని మీద కట్టబడాలి? బండ మీద. అంటే ఇప్పుడు నీవు దేవుని ఆలయముగా కట్టబడాలి అని చెప్పిన దైవజనుడు, నీవు యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడితే ఎవరిని పోలి ఉంటావు? బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు యేసుక్రీస్తు అనే పునాది మీద నీ జీవితమును నువ్వు చక్కగా కట్టుకుంటే, నువ్వు చక్కగా అమర్చుకుంటే, నీకు ఒక రోజున దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడినప్పుడు జీతం కలుగుతుంది. నీకు జీతం దొరుకుతుంది ఆ రోజు. ఎందుకు బండ మీద కట్టబడాలంటే, ఒకరోజు వస్తుందట, అగ్ని చేత పరీక్షించబడే రోజు ఒకటి వస్తుంది. చెప్పండి ఈ మాట. మరల మన మూలవాక్యానికి రండి. 7వ అధ్యాయం 27వ వాక్యానికి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 27వ వాక్యం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. 25వ వాక్యం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద, ఏ ఇంటిని? బండ మీద కట్టబడిన ఇంటిని కొట్టింది, బండ మీద కట్టబడిన ఇంటిని కూడా కొట్టింది. ఇక్కడ మీరు గమనించాలి, యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడితే గాలి వాన రాదా? శ్రమలు రావా? ఇబ్బందులు రావా? అగ్ని చేత పరీక్ష కలగదా? నువ్వు ఏం చేసినా పూలబాటలో వెళ్ళినట్లుగా వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళలేవు. యేసుక్రీస్తు అనే పునాది మీద నీవు కట్టబడ్డావో లేదో పరీక్ష చేయడానికి అప్పుడప్పుడు గాలి వానలు వస్తాయి. నీవు స్థిరమైన పునాది మీద కట్టబడిన వ్యక్తివైతే గాలి వాన నిన్నేమీ చేయలేదు, అగ్ని కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఈరోజున దేవుని సంఘానికి అవసరమైనటువంటి పాఠం ఏమిటో తెలుసా? నీవు పునాది మీద కట్టబడ్డావా? నీ ఆధ్యాత్మిక జీవితం దేని మీద కట్టబడింది? నీ పునాది దేనితో వేయబడింది? మట్టితోనా, ఇసుకతోనా, రాళ్ళతో వేయబడిందా? లేక పైన ఆకారం చక్కగా కనబడినట్లు పునాది సరిగా లేకుండానే ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టివేసుకున్నామా? యేసయ్య చేసిన ప్రసంగపు చివరి మాటల్లో ఆలోచింప చేస్తున్నాడు అందరినీ. ఏమిటో తెలుసా? గాలి వాన వచ్చినప్పుడు నిలబడగలిగిన వాడికే జీతం దొరుకుతుంది. అగ్ని చేత కాల్చబడినప్పుడు నిలబడగలిగిన వానికే జీతం దొరుకుతుంది. ఒకవేళ అగ్ని చేత కాల్చబడినప్పుడు నీవు నిలిచి ఉండకపోతే నష్టం కలుగుతుంది. ఏమిటా నష్టం? నీవెవరో నాకు తెలియదు అంటాడు. అంతకన్నా గొప్ప నష్టం ఏమైనా ఉందా మన జీవితంలో? మనుషులు మనల్ని దూషించారనో, లేక మనుషుల చేత నిందల పాలవుతున్నామనో, లేక ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నామనో, బలహీనతలు వస్తున్నాయనో, సమస్యలు రకరకాల ఇబ్బందులు కలుగుతున్నాయి, వీటన్నిటిని బట్టి కృంగిపోతున్నావు. వీటన్నిటికంటే గొప్ప శ్రమ సంఘానికి ఏదో తెలుసా? ఒకరోజున ఆయన ఎదుటికి నిలబడినప్పుడు నీవెవరో నాకు తెలియదని ఆయన అంటేనే మనకు గొప్ప శ్రమ. అంతకు మించిన శ్రమ సంఘానికి ఇంకొకటి ఉండదేమో, ఆలోచించండి ఒకసారి. అందుకని ఇప్పుడు చెప్పండి, సమస్యలు అందరికీ వస్తాయా, కొందరికే వస్తాయా? బండ మీద కట్టబడినవాడికి వస్తాయి, ఇసుక మీద కట్టబడిన వానికి వస్తాయి. ప్రతి ఒక్కడికి సమస్యలు వస్తాయి. ఎవరిని వదిలిపెట్టాడు ఆయన. అందరి మీదకి గాలివాన పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నావయ్యా అంటే, మీకు 3 అధ్యాయాలు ప్రసంగం చేశాను కదరా, ఇంత పెద్ద ప్రసంగం చేశాను కదా, మరి విన్న మాటలన్నీ నీలో స్థిరపడిపోతే ఏ తుఫాన్ వచ్చినా నిన్నేమీ చేయలేదు. నువ్వు విన్నావో లేదో పరీక్షించబడాలి అంటే, విన్నదాన్ని అనుసరిస్తున్నావో లేదో పరీక్షించబడాలి అంటే అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాయి. అందుకని మన పరిశుద్ధుల జీవితంలో కలిగిన కొన్ని
సంభవాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మీరు యోబు గ్రంథానికి రండి. 1వ అధ్యాయం 13వ వాక్యం. అయ్యా, ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి, గొర్రెలు పోయినాయి. 17వ వాక్యంలో ఒంటెలు కూడా పోయాయి. 18వ వాక్యం, గాలి వచ్చింది, నీ ఇంటిని కొట్టింది, నీ పిల్లలు ఆ ఇంట్లో ఉన్నారు, ఏం జరిగిందిరా అని అడిగితే వాటి నింపాదిగా ఏం చెప్తున్నాడో తెలుసా? అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయి, దానిని నీకు తెలియచేయుటకు నేను ఒక్కడే తప్పించుకొని వచ్చాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ వచ్చినోడు ఒక్కడే ఎట్లా తప్పించుకొచ్చాడు ప్రతిసారి అంటే, దరిద్రాన్ని మోసుకొని రావడానికి ఎవడో ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. అంటే ప్రతి గుంపులో ఒకడు ఉంటాడు. అంటే వీడు పని వాళ్ళతో పాటు లేడు, లేకపోతే వీడెందుకు బతుకుతాడు కదా. తర్వాత అక్కడి నుంచి వచ్చి చూసరికి ఇల్లు మొత్తం పడిపోయింది, పిల్లలు చచ్చిపోయారు. ఇక పరిగెత్తుకొచ్చాడు యోబు దగ్గరికి. అయ్యా, నేను ఒక్కడిని తప్పించుకొచ్చాను, నీ పిల్లలందరూ చనిపోయారు, గాడిదలు చచ్చిపోయాయి, గొర్రెలు చచ్చిపోయాయి, మందలు పోయాయి, ఒంటెలు పోయాయి అని చెప్పినప్పుడు చలనము లేని యోబు, నీ పిల్లలు చనిపోయారంటే ఏమైనా కంగారు పడిపోతాడేమో అని చూశాడు సాతానుడు. కన్న పిల్లలయ్యా 10 మంది ఒకే చోట చనిపోయారు. యోబు ఏ మాత్రం చలనం లేకుండా మౌనంగా చూస్తున్నాడు. తర్వాత ఏమంటాడు ఒకసారి చెప్పండి అన్నమాట. 22వ వాక్యం ఏంటంటే, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. గాలివాన కొట్టిందా, తుఫాను కొట్టిందా ఇంటిని? సమస్యలనే గాలివానలు వచ్చి ఆ ఇంటి మీద పడ్డాయా? అగ్ని చేత పరీక్ష కలిగిందా? ఇన్ని జరిగిన తర్వాత కూడా పరిశుద్ధాత్ముడే సాక్ష్యం చెప్తాడు ఏమనంటే, యోబు తన నోటి మాటతో కూడా పాపము చేయలేదు. స్తోత్రం చెప్పండి. ఎన్నోసార్లు ఈ గాలి తుఫాను నన్ను కొట్టింది, ఎన్నోసార్లు నిన్ను కొట్టింది, ఎన్నోసార్లు అగ్ని పరీక్షలు మన కుటుంబాన్ని నిట్ట నిలువున కాల్చివేశాయి. మొత్తం మంటలన్నీ ఆరిపోయిన తర్వాత చూస్తే మనం ఎక్కడున్నామో అక్కడే నిలబడి ఉన్నాం, అక్కడే ఉన్నాం. లోకమంతా అనుకుంటుంది వీళ్ళు ఏంట్రా ఇంకా నాశనం అయిపోవట్లేదు. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? యేసయ్య పునాదిగా ఉంటే నీ జీవితమును ఎవ్వరు ఏమీ చేయలేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ తుఫాను నీ జీవితాన్ని ఏమీ చేయలేదు. మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం పాడైపోతే చూడాలనుకునే వాళ్ళు బోలెడంత మంది ఉంటారు. వాళ్ళు ఎంత చూస్తున్నా నీ పునాది స్థిరమైనదైతే ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరు కదా. రెండో మాట చూడండి ఒకసారి. విలాప వాక్యముల్లో భక్తుడైన ఇర్మియా చెప్తాడు, వారికి వచ్చిన గాలి తుఫాను ఎలాంటిదో చెప్తాడు. 3వ అధ్యాయం 1వ వాక్యం చూడండి ఒకసారి. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఏమిటి ఆ బాధ? అబ్బో, మీరు 24వ వాక్యం వరకు చదువుకుంటే మనకంటే దరిద్రాలు బోళ్ళు ఉన్నాయి అక్కడ. మనం పడుతున్న దరిద్రాల కంటే బోలుడన్ని సంగతులు చెప్తారు వీళ్ళు. భక్తుడైన ఇర్మియా చెప్తాడు ఈ సంగతులన్నీ. ఒక దారి ఉంది, ఆ దారిలో వెళ్ళిపోతే చక్కగానే వెలుతురు వస్తుంది, కానీ వెళ్ళనివ్వట్లేదు. ఏం చేశాడట? కటికి చీకట్లోనికి దారి తీసాడట. అప్పుడు దాకా మూయబడిన దారి తెరిచి, రానానా బంగారం ఈ దారిలో వెళ్దురా అని తీసుకొచ్చాడు. తెరా వెళ్తే చెప్పండి, కటిక చీకటి. ఆ కటిక చీకట్లో నడిపిస్తున్నాడు. నడిపిస్తుంటే కూడా ఈయన మౌనంగా చూస్తూ ఊరుకున్నాడు. తర్వాత చూడండి, మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొడుతున్నాడు. చీకట్లోకి తెచ్చింది కాక ఇప్పుడు చీకట్లో కొట్టే కముకు దెబ్బలు అంటారు. అంటే ఎవడు కొట్టాడో తెలీదు. అంటే 1 రోజు 2 రోజులు అయితే పోను, ఎన్ని రోజులు? మాటి మాటికి దినమెల్లా, అంటే రోజంతా 24 గంటల పాటు కొట్టినాడు. తర్వాత 4వ వాక్యం, షుగర్ బాగా ఎక్కువైపోతే చర్మం మాంసం ఏమైపోద్ది? క్షీణించిపోతుంది కదా. ఒక ప్రక్క చీకటి, నడవడానికి దారి లేదు. మరొక ప్రక్కేమో రోజంతా కొడుతున్నాడు. మరొక ప్రక్కేమో శరీరం సహకరించట్లేదు, మాంసము చర్మం 2 క్షీణించిపోతున్నాయి. మరొక ప్రక్క కింద అంటాడు,
పైకి దెబ్బ తగలకుండా లోపల ఎముకలు కొట్టేస్తున్నాడట. ఎంత టాలెంట్ చూశారు ఆయనకి. ఇక ఒక్కొక్కటి లిస్ట్ చదవాలంటే బోల్డ్ అని దరిద్రాలు ఉన్నాయి. నేను చెప్పాక ముందు తర్వాత మీరు చదువుకోండి. మళ్ళీ అవన్నీ నేను చెప్పలేను మీకు. మనం పడే వాటికంటే నిష్ఠ దరిద్రాలు బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. ఎంత జరుగుతున్నా వాళ్ళు ఏమంటున్నారు? 23-24 చదవండి. ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు కొడుతున్నాడు, ప్రతిరోజు కటిక చీకట్లోకి వెళుతున్నాను, ప్రతిరోజు దినమెల్లా ఆయాస పడుతూనే ఉన్నాను. చర్మం, దేహం, మాంసం, ఎముకలు క్షీణించిపోతున్నాయి, కొరకబడిపోతుంది దేహం అంతా. ఇలాంటి భయానకమైన పరిస్థితులు కలుగుతుంటే మీరు తర్వాత కిందకి చదువుకుంటూ వస్తారు. నేను బతిమాలి మొరలిడిన 8వ వాక్యంలో నా ప్రార్థన వినకుండా తన చెవి మూసేసుకున్నాడు. ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో గాలి వాన కొట్టింది, కానీ వారి నోట వినబడుతున్న మాట ఏమిటో తెలుసా? యెహోవా కృపగలవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలాసార్లు మనం యేసయ్య గురించి సాక్ష్యం ఇవ్వాలనుకున్నప్పుడు, దేవుని గురించి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు, నా పరిస్థితులే బాగలేదు పాస్టర్ గారు, ఇక్కడ నేనేం చెప్తాను లోకానికి. నీ పరిస్థితులు బాగలేనప్పుడే దేవుని దయాగుణమును లోకానికి నువ్వు ప్రచురపరచగలగాలి. అదే నిజ క్రైస్తవ్యం. అన్నీ బాగున్నప్పుడు దేవుడు నాకు మేలు చేసాడండి చూడండి అంటే నువ్వు చెప్పాల్సిన అవసరం అందరూ చూస్తున్నారుగా. దాని గురించి నువ్వు క్రొత్తగా చెప్పాలా? శ్రమలో నలగగొట్టబడుతున్నప్పుడు ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చేవాడే క్రైస్తవుడు. అలాంటి వారి కొరకే కొండ మీద మొట్టమొదటి ప్రసంగం చేశాడు యేసయ్య. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో గమనించండి, గాలివాన కొట్టినప్పుడు నీ నోట ఏ మాట వినబడుతుంది? 3వ మాట కూడా చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వాక్యం నుండి 62వ వాక్యం వరకు జరిగిన సంగతి నేను చెప్తాను. నా వైపు చూడండి. యేసు ప్రభువుని పట్టుకున్నారు. ఒలీవ తోటలో గెత్సెమన్లో ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యేసయ్యను పట్టుకొని న్యాయస్థానం దగ్గరికి ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ఆ సమయంలో పేతురు యేసు ప్రభుని దూరంగా వెంబడించాడు. జాగ్రత్తగా గమనించాలి. ఆ ముందు వరకు యేసు ప్రభు దగ్గరే ఉన్నవాడు, యేసుతోనే ఉన్నవాడు, యేసుతోనే నడిచినవాడు. ఇప్పుడు యేసును దూరంగా వెంబడిస్తూ చూస్తున్నాడు. ఒక చిన్న పిల్ల చూసి నువ్వు యేసుతో కూడా ఉన్నవాడవు కదా అంటే కాదు. సైనికుడు చూసి నువ్వు యేసుతో కూడా ఉన్నవాడవంటే కాదు. మరొకడు చూసి ఇతడు యేసుతో కూడా ఉన్నవాడు, ఇతడు గలిలయుడే అంటాడు. అయినా సరే కాదని 3 సార్లు అబద్ధం చెప్పాడు పేతురు. 61వ వాక్యం చూడండి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసెను గనుక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురును కొట్టిన ఈ గాలి తుఫాన్ ఏమిటో తెలుసా? తన ఆధ్యాత్మిక జీవితంలో యేసుకు బాగా దగ్గరగా ఉన్నవాడుగా పేరు పొందేశాడు పేతురు. పేతురును చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే యేసు ప్రభు తర్వాత ఈయనేమోలే అన్నంతగా యేసుతో ఉన్నాడు పేతురు. అందుకని మీరు గమనించండి, పేతురు, యోహాను, యాకోబులను తరచుగా ఆయన వెంట పెట్టుకొని వెళుతూ ఉండేవాడు యేసయ్య. అంటే యేసుకు అంత దగ్గరగా ఉన్నవాడు పేతురు. చూసిన వాళ్ళందరూ పేతురును చూసి చాలా సంతోషపడేవారు. ఒరే, ఇతను ఒకప్పుడు ఇతని పరిస్థితి వేరు, కానీ ఇప్పుడు ఇతనికి యేసయ్యకు బాగా దగ్గరగా ఉన్నాడని సంతోషపడుతుండేవా. కానీ ఒకరోజు యేసు ప్రభు అంటాడు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు నన్ను గూర్చి నీవు అబద్ధం చెప్తావని యేసయ్య చెప్పాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్పాడో పేతురు అంటాడు, నేనా నీ గురించి అబద్ధం చెప్పడమా? జరగదయ్యా పని. నేను అస్సలు అబద్ధం చెప్పను. ఎంత నా ప్రాణం పోయినా సరే నీవెవరో తెలియదని మాత్రం నేను చెప్పనయ్యా అంటాడు పేతురు. సరే, రోజులు గడిచిపోయాయి, పరిచర్య ముందుకు సాగుతుంది. ఒకరోజు రానే వచ్చింది. యేసు ప్రభుని పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెట్టారు. పేతురుని అడగడం,
నువ్వు ఎవరివి, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడవు కదా అంటే 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేశాడు. ఎప్పుడైతే ఈ మాట 3వసారి చెప్పి పూర్తి చేశాడో యేసయ్య పేతురును చూసెను. అట్లా పేతురు ఒక్కసారి సిగ్గుపడిపోయి అక్కడి నుండి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. తీరా వెళ్ళి చూస్తే యేసయ్య ఒకప్పుడు తనతో చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. ఏమని? 3 సార్లు నేనెవరో తెలియదని నీవు అబద్ధం చెప్తావు. చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి బోర్ని ఏడుస్తున్నాడు బయటికి వెళ్ళి. ఒక సందర్భంలో చెప్పాను ఈ మాట. సంతాపపడి అంటే అర్థం ఏంటంటే వెక్కి వెక్కి గుర్తు తెచ్చుకొని నేను అనుకుంటాను ఈ ఒక్క మాటే కాదు, యేసుతో గడిపిన ప్రతి క్షణం పేతురికి జ్ఞాపకం వచ్చి ఉంటుంది. నేను మీకు చెప్పదలిచిన 3వ మాట ఏమిటో తెలుసా? గాలి తుఫాను కొట్టిన ప్రతిసారి నేను శోధనలతోనే కొట్టదు, ఆధ్యాత్మిక పరీక్ష కూడా కలుగుతుంది. నీకు జాగ్రత్త. అప్పుడప్పుడు గాలివాన కొడితేనే నీ భక్తి ఏమిటో తేలిపోతుంది. గాలివాన కొడితేనే యేసయ్యను గురించి నువ్వు చెప్పే సాక్ష్యం నిజమా కాదా అన్నది తేలిపోతుంది. ఒకవేళ నేను పరీక్ష కాలంలో ఉన్నానేమో, కానీ ఆయన మాత్రం అన్యాయము చేసే దేవుడు కాదు. దృఢంగా చెప్తున్నాడు ఈ మాటని. 3 విషయాలు చెప్పాను. 1, కుటుంబ పరంగానో ఆర్థిక పరంగానో సమస్యలు కలిగినప్పుడు నీ నోటి మాటతో కూడా నీవు పాపము చేయకుందువుగాక. అందుకని నేను మీకు గత వారం అంతకుముందు వారం చెప్పాను, ఆధ్యాత్మిక జీవితము అంటే పూలబాట కాదు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు సాతాను ద్వారా శోధించబడతావు, కొన్నిసార్లు నీ దేవుడే నిన్ను పరీక్షల మధ్యలో నడిపిస్తాడు. ఏ పరిస్థితుల్లో వెళ్ళినా ఆయన మీద మనకున్న విశ్వాసము సన్నగిల్లకుండునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి. మరొక మాట చూడండి, దైవజనుడు పౌలు గారి జీవితంలో కొట్టిన గాలి తుఫాను చూద్దాం ఒక్కసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లర్లలోను ప్రయాసలోను జాగరణములోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలను సుకీర్తి దుష్కీర్తుల వలను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. స్తోత్రం చెప్పండి. 11:23 నుండి చదవండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయములు అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాను. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. అంటే ఎన్ని దెబ్బలు? 39 దెబ్బలు కొట్టారు. ఎన్నిసార్లు కొట్టారు? 5 సార్లు కొట్టారు. ఒక పెద్ద పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను, 40 దెబ్బలు కొడితే ఇంకా రెండోసారి వాడిని కొట్టడానికి వాళ్ళకి అధికారం లేదట. అందుకని మరలా కొట్టడం కొరకని 39 దెబ్బలు కొట్టి వదిలేస్తారు. అట్లా 5 సార్లు కొట్టారట. తర్వాత చదవండి. 3 మారు బెత్తములతో కొట్టబడ్డాను, 1 సారి రాళ్ళతో కొట్టబడ్డాను, 3 సార్లు ఓడబగిలి శ్రమపడ్డాను, 1 రాత్రింబగళ్ళు సముద్రములో గడిపాను, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలోను దొంగల వలనైన ఆపదలోను నా స్వజనుల వలనైన ఆపదలను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపద అరణ్యములో ఆపద సముద్రములో ఆపద కాపట సహోదరుల వలన ఆపద. తర్వాత
ప్రయాసతో, కష్టముతో, తరచుగా జాగరణాలతో, ఆకలి దప్పులతో, ఉపవాసాలతో, చలితో, దిగంబరత్వంతో ఉంటిని. ఇంక నువ్వు చెప్పవలసినవి మా అయ్యే. ఇప్పటికేని చెప్పాడు? బోల్డ్ అని చెప్పాడు. మరి ఇంకేం మిగిలిన నాకు అర్థం కావట్లా. ఇంకా చెప్పాల్సినవి ఇంక మళ్ళంటోడు కంగారు పడతాడని చెప్పట్లేదేమో. పౌలు అనుభవిస్తున్న బాధల్లో 10 అన్నా, లేక ఒక 5 అన్నా, లేక ఒక 3 అన్నా పడుతున్నామయ్యా మేము అని చెప్పండి చూద్దాం. పౌలు గారు చెప్తాడు, నాకు వచ్చినండి శ్రమలు ఎవరికి రాలేదు. 1 కాదు, బోల్డ్ అంత లిస్టు చెప్తాడు. ఇన్ని నా మీదకి వచ్చాయి, అయినా ఎక్కడా తన విశ్వాసంలో తొనకలేదుగా. ఎక్కడా తను విశ్వాసం నుంచి తొలగిపోయిన మాటలు తన నోట రాలేదుగా. కీర్తనకారుడు అంటాడు, జనులు మా నెత్తి మీద ఎక్కేటట్లు చేసావయ్యా, వెండిని నిర్మలం చేసినట్లుగా మమ్మల్ని కాలుస్తున్నావయ్యా, మమ్మల్ని శోధిస్తున్నావయ్యా, నడుముల మీద భారం పెట్టావయ్యా. ఇన్ని చేసినా సరే మేము నిన్ను విడిచిపెట్టము. ఇంత జరుగుతున్న వాళ్ళ నిరీక్షణ తెలుసా? అయినను నీవు మమ్మల్ని సమృద్ధి కలిగిన చోటికే నడిపించావు. నేను మీకు ఫైనల్గా చెప్పాలనుకున్న ఒక్క మాట చెప్పనా? పరిస్థితులు ఏవైనా దేవునితో నీకున్న అనుబంధము తెగిపోకుండా కాపాడుకో చాలు. ఏం చూడొద్దు, ఎవరిని చూడొద్దు. కొన్నిసార్లు దేవుని సేవకుని ద్వారానే నీ మీద గాలివానలు వస్తాయి. కొన్నిసార్లు విశ్వాసుల ద్వారానే గాలివానలు వస్తాయి. కొన్నిసార్లు తోటి విశ్వాస వలన వస్తాయి. కొన్నిసార్లు భార్య, కొన్నిసార్లు భర్త, కొన్నిసార్లు పిల్లలు, కొన్నిసార్లు కుటుంబీకులు, కొన్నిసార్లు రక్త సంబంధులు, కొన్నిసార్లు కపట సహోదరులు, రకరకాలుగా నీ మీదకి వస్తాయి గాలివానలు. ఎన్నన్నా రాని నువ్వు నిలిచే ఉందువు గాక. గట్టిగా చెప్పండి. ఒకరోజు ఆయన ఎదుటికి నిలబడవలసిన రోజు ఒకటి వస్తుంది కదా. దేవుని ముందుకెళ్ళి తెల్లముఖం వేసుకొని నిలబడి చూస్తూ ఉండే పరిస్థితి వస్తుందా? లేక అగ్ని చేత కాల్చబడినప్పుడు కూడా దేవుని కొరకు నిలిచి ఉండగలిగిన స్థాయిలో నీవు భక్తి చేయగలుగుతున్నావా? నీవు నేను ఆయన ఎదుట తలదించుకోవలసిన స్థితి రాకమునిపే ఆయన ఎదుట ధైర్యముగా తలెత్తుకుని నిలబడదముగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం అందరం. జీవాధిపతి పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఎంత గొప్ప దేవుడవు నాయనా. మా జీవితాల్లో కపటముగా బోధించటం ఎంత తప్పో, కపటముగా వినడము కూడా అంతే తప్పు అని హెచ్చరించారు. బండ మీద కట్టుకున్న వాడి జీవితం ఎలా ఉంటుందో, ఎందుకు బండ మీద కట్టుకోవాలో తేటగా మీరు తెలియజేశారు. బండ మీద కట్టుకుంటే గాలివానలు వస్తాయి, అగ్ని వస్తుంది, కాల్చబడిపోతారు. మరొక్కసారి తేటగా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవమా, నీ కృపా కౌగిలిలో మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు భద్రపరుచుకోండి. ఏ గాలివాన కొట్టినా కొట్టుకొని వెళ్ళిపోయే స్థితిలో కాక నీ కొరకు ధైర్యంగా నిలిచి ఉండగలిగినట్లు కృప చూపండి. ఏ పరముగా, ఏ విధంగా గాలివానలు మా మీదకి వచ్చినా వాటిలో నీ కొరకు శ్రేష్ఠ ఫలములు ఫలిస్తూ నిలిచి ఉండగలిగే కృప నాకు, మాకు మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు ఎంతమంది విన్నారో వారందరూ నిలిచి ఉండే కృప అనుగ్రహించి ముందుకు నడిపించి మహిమ పొందుకోండి. మీరే మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.